వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తే సులభంగా ప్రధాని అవుతానంటూ కామెంట్ చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, నెతన్యాహుతో తన సంబంధాలపై మాట్లాడిన ట్రంప్ ఇజ్రాయెల్లో నా ప్రజాదరణ 99% అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్లో నేను పోటీ చేస్తే చాలా ఈజీగా ప్రధాని అవుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని ట్రంప్ చెప్పారు. నెతన్యాహు నేను చెప్పింది చేస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్పై తీసుకునే చర్యల్లో అమెరికా ఇజ్రాయెల్ సమన్వయం బలంగా ఉందని సంకేతాన్ని ట్రంప్ ఇవ్వాలని ప్రయత్నించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ముందస్తు ఎన్నికల అవకాశాలు ఉన్నాయన్న వార్తల మధ్య ట్రంప్ చేసిన ఈ కామెంట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సరదాగా తీసుకుంటుండగా మరికొందరు అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. అయితే ట్రంప్కు ఇజ్రాయెల్లోని కుడిపక్ష వర్గాల్లో మంచి మద్దతుందన్నది తెలిసిందే. ఇక ట్రంప్ నెతన్యాహు స్నేహం గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. గాజా యుద్ధం, ఇరాన్ అంశం, మధ్యప్రాచ్య శాంతి చర్చల్లో ఇద్దరి మధ్య సమన్వయం బలంగా కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.